నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా యూట్యూబర్లు చేసింది కావచ్చు, మేము జర్నలిస్టులమని చెప్పుకున్న వాళ్ళు చేస్తున్న కామెంట్స్ కావచ్చు, దానికి సంబంధించిన పర్యవసనాలు జర్నలిస్టులు కూడా ఎదుర్కొన్న సందర్భాలు కూడా మనం చూసాము. ఇప్పుడు సీన్ కట్ చేస్తే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చేసిన కామెంట్స్ నేపథ్యంలో మరొక్కసారి అంటే వాక్ స్వాతంత్రానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంటే 10 మందికి చెప్పాల్సిన వాళ్ళ ఇలా మాట్లాడడం ఏంటి అనేది, అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. కావాలని చేస్తున్న ఇది మాటల గారడి అనాలా, లేకపోతే అరెస్టులు చేస్తే ఫేమస్ అవుతారన్న ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని వీళ్ళందరూ కంటిన్యూ అవుతున్నారనాలా, ఏం జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు? అన్నిటికీ ఒకటే కారణం. వెంకటరెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళందరికీ ఒక జిల పట్టుకుంది. ఓకే, ఫేమస్ అయిపోవచ్చు అన్న కాన్సెప్ట్. ఇంతో అంతో కాస్త నోరెట్టుకుని మాట్లాడేది వెంకటరెడ్డి. మా అయితే నాగార్జున యాదవ్ కాగితాలు పట్టుకొచ్చి గారడీ చేస్తాడు. ఆ కాగితాలే చదువుతాడు. డిబేట్కి పిలిచినా సరే ఆయన కాగితాలు చదువుతూనే ఉంటాడు. ఆ డిబేట్లో బాగా ఎంకరేజ్ చేస్తారు. అది బాగానే ఉంది. కానీ వీళ్ళు కొత్తగా ఏంటంటే రాజకీయ ఉత్సుకత, అరెస్ట్ అయితే అన్న కాన్సెప్ట్లో కొంతమంది బాగా ఆ జిలతో ఉన్న వాళ్ళు నాగార్జున యాదవ్ ప్రథముడు అని అందరికీ తెలుసు. గతంలో కుప్పంలో ఒక ఓవర్ యాక్షన్ చూసాం. తర్వాత ఒక దోశ కోసం రణరంగాన్ని రచించిన ఉదంతం చూసాం. ఈ దోశలతోనూ కుప్పంతోనూ కులపరంగా కుదరట్లేదు, నెక్స్ట్ దోశపరంగా కుదరట్లేదు. ఇది మిత్రబంధంలో మిత్రవిందం కథ నడుస్తుంది తప్ప కొత్తగా ఏం లేదు. కాబట్టి ఈ మొమెంటంలో వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడే వాళ్ళు గొంతుకులు ఎలాగైనా తగ్గిద్దాం అన్న కాన్సెప్ట్కి అగ్గిగాజ్యం పోసినట్టు. ఇది పాత వీడియో, అదేం నిన్న మొన్న మాడేది కాదు. ఈ మధ్యన మళ్ళీ కొమ్మినేని గారికి తగిలించి తమాషా చూసిన ఉదంతో చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇటు తిప్పి అటు తిప్పి కొమ్మినేని గారి మీద పగ తీర్చుకునే కార్యక్రమం చాలామంది వైఎస్ఆర్సీపీలో తీర్చుకుంటున్నారు అని తెలుస్తుంది, నాకు అర్థమవుతుంది. ఆయన డిబేట్లోనే ఈయన వీరంగం. ఫస్ట్ థింగ్, నేను మొదటి నుంచి నేను డిబేట్లో కూడా నేను చాలా డిబేట్లలో చాలామందికి ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ టు దట్ చీఫ్ మినిస్టర్ చైర్ అని చెప్తున్నా. తెలంగాణ ముఖ్యమంత్రి అవనండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవనివ్వండి, రెస్పెక్ట్ టు దట్ చైర్ అంటే నేను జనసేన వాళ్ళని చూశాను, తెలుగుదేశం వాళ్ళని చూశాను. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కొత్తగా అది కూడా తెలంగాణ చీఫ్ మినిస్టర్ గురించి మాట్లాడే అంత విషయం అది యాప్టా కాదా? దాంట్లో కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏటీ చేయలేదు కాబట్టి మేము ఆంధ్ర వాళ్ళ చేయరని భ్రమంలో ఉండకండి. లేదా అలా డాక్టర్ గారికి మాస్క్ లేదనే విషయాన్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. పోలీస్ వ్యవస్థ ప్రతిస్పందించింది దేనికి? ఎంతమందికి తెలుసు ఆ విషయం? అలా బాలకోటయ్య గారు వీళ్ళందరూ వచ్చి ఏదో మా కులపోడు కాబట్టి అలా ఎగేసుకొని తెలుగుదేశానికి అనుగుణంగా ప్రవర్తించారు. కానీ ఆయన నరేంద్ర మోడీని, జగన్మోహన్ రెడ్డిని, చైర్లని తిట్టాడు కాబట్టి కాన్సిక్వెన్స్ ఆయన ఎదుర్కొన్నాడు పోలీసు పరంగా. తాగి ఆయన భావావేశంలో ప్రదర్శించిన తీరుకి పోలీసులు అతను అరెస్ట్ చేశారు. దేనివల్ల? తాగినందుకు కాదు, ముఖ్యమంత్రి గారు నిన్ను, ప్రధానమంత్రి గారిని దుర్భాషలాడినందుకు. ఇది ఒప్పుకోరు ఎవరున్నా. ఓన్లీ ముఖ్యమంత్రి గారిని మాత్రమే దుర్భాషలాడారు కాబట్టి సుధాకర్ మీద కక్ష కట్టారు, అంతే. అదేంటది? ఇప్పుడు అక్కడక్కడ పోస్టర్లు అంటించిన దానికి ప్రధానమంత్రి మోడీ గారు తరఫున చర్యలు లేవా? హోంశాఖ మంత్రి ఇవన్నీ గమనిస్తున్నారు కదా. వీళ్ళేం అతిథులు ఎందుకు అయిపోతారు? చట్టం దాని పని అది చేస్తోంది, చేయనివ్వండి. మధ్యలో దూరకండి ఎవరి వల్ల కాదు ఇది. ఇందులో వాక్ స్వాతంత్రాలకి వాళ్ళకాడికి ఏం వచ్చిన నష్టాలు ఏం లేవు, అందరికీ వాక్ స్వాతంత్రాలు ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి చైర్ని కూడా రెస్పెక్ట్ చేయం అన్న కోణంలో ప్రదర్శిస్తే ఇలాంటివి తప్పు. ఓకే, ఏంటి ఒక అధికార ప్రతినిధి అయితే అధికార ప్రతినిధి అయితే ఏమన్నా 2 కొమ్ములు ఉంటాయా? పార్టీలు ఏం చెప్పమనండి, ఉండని చూద్దాం. అధికార ప్రతినిధి మా పార్టీ మాకు ఇచ్చిన లైన్ అని ఎవడైనా డిబేట్లో కూర్చొని మాట్లాడమని చూద్దాం. ఎనీ పార్టీయా లేకపోతే వైఎస్ఆర్సీపీ మామాట లేకుండా చెప్తున్నా. ఇది మా పార్టీ లేని కూర్చొని మాట్లాడమని నేను డిబేట్కి సిద్ధంగా ఆడుతున్నాను వైఎస్ఆర్సీపీ వల్ల. ఎందుకంటే పార్టీ లేని వాళ్ళకి ఎవరు గుడ్డే చైర్లో పడినట్టు వస్తారు. అట్లా ఆటలు అరటి పండ్ల ఈ పవన్ కళ్యాణ్ దొరుకుతాడు, ఆ చుట్టే కథకాలు నడుస్తుంది. ఇంకో సబ్జెక్ట్ ఉండదు వాళ్ళ దగ్గర. ఈ మధ్య మీరు విభేదించడానికి ప్రధాన కారణం కూడా అదే కదా? అంతే కదా. ఎండ్ ఆఫ్ ద డే నేను విభేదించడం కాదమ్మా, ఇన్ జనరల్. ఇప్పుడు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మాజీ ఆర్థిక మంత్రి. ఆయనతో ప్రతి మంగళవారం ప్రెస్ మీట్ ఎందుకు పెట్టించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? లెక్కల గురించి మాట్లాడాల్సిందే. ఎందుకంటే బడ్జెట్లో ఆయన ఊరికే శ్రీలంక అయిపోయింది, ప్రతి మంగళవారం ఆయన సంచెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఎంత అవహేళన చేసిన ఈ ప్రభుత్వం ఇవాళ ఎంతమ్మా 3,60,000 కోట్లు అప్పు చేసి కూర్చుంది పూర్ణకుంభం. రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కరోనా పాండమిక్లో కూడా చేసిన అప్పుకి డ్యూట్గా 3,60,000 కోట్లు అప్పు చేసి కూర్చుంటే ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నిసార్లు శ్రీలంక అయిపోయిందని చెప్పాలి, ఎన్నిసార్లు జింబాబే అయిపోయింది, ఎన్నిసార్లు ఉగాండా అయిపోయిందని చెప్పాలి మనకి. ఎక్కడైనా జరుగుతుంది అది?
ఒక గురుడు అమర్నాథ్ గారు ఉంటాడు అక్కడ, మాట్లాడతాడు. మాజీ ఇండస్ట్రియలిస్ట్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ అఫైర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి వీళ్ళు చెప్తున్నవన్నీ అబద్ధాలు, ఒక్క ఇండస్ట్రీ రాలేదు, ఇది డేటా అని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయండి? ఎందుకంటే మా మేకప్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండదు కదా. అడ్వైన్స్ చెప్తా నాకెందుకంటాను. నేను సాధారణంగా ఈరోజు విశ్లేషకుడిగా ఉన్నానంటే కొంతమంది అధికార ప్రతినిధులు, కొంతమంది విశ్లేషకుల్ని చూసి టీవీలో కంటిన్యూస్గా ఫాలో అయ్యి ప్రభావితమైన వ్యక్తిని నేను. ఉదాహరణకి ధూళిపాలి నరేంద్ర, పయ్యవల కేశవ, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళ డిబేట్లు చూడండి. ఒక్క పొల్లు మాట ఉండేది కదా. ఇప్పుడు ఆయన అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారేమో, కానీ ఆయన ఒకప్పుడు టీవీలో కూర్చొని మాట్లాడుతుంటే ఆరాటరీ స్కిల్స్కి పిచ్చెక్కిపోయేది. ఒక హరీష్ రావు గారిని తీసుకోండి. హరీష్ రావు గారు మాట్లాడుతున్న దానికి పోలీసులు ఎత్తుకెళ్ళి సాయంత్రం వదలట్లేదు ఆయనకన్నా తీసిమారు కనలేటి వీళ్ళు అధికార ప్రతినిధులు కాదు కదా. మరి ఎందుకు ఈ ఓవర్ యాక్షన్ నాకు అర్థం కాదు. ఒక పక్క ఖచ్చితంగా పార్టీకి గలవనిపించవలసిన వీళ్ళే అడుస్తూ ఒక్క నెల కాలు కడగనేలా అన్న సామెతకి పరిమితం అయితే ఎట్లా? వీళ్ళు ఒక సబ్జెక్ట్ని పార్టీ పరంగా వాయిస్ కూర్చోబెట్టి ఛానల్లో కానీ ఎక్కడైనా సరే పబ్లిక్ బాహుళ్యాల్లో మాట్లాడవలసిన వీళ్ళు, మేము అరెస్ట్ అయిపోతాం, సింపతీలు వస్తే గుంటూరు మళ్ళీ ఎంపీ టికెట్ నాకే ఇస్తారు అన్న దిక్కుమాల ఆలోచనలు ఉంటే ఏం చేయాలా? ఇది ఏమైనా గాంధీ వారసత్వాన్ని పొంగి పుచ్చుకొని అరెస్ట్లు అవుతున్నారా? అడ్డమైన పేలాపంలో పేర్లు ఎందుకు? అవునా కదా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు జనాలు చూస్తున్నారు కదా. ఇప్పుడు ప్రతి అంశానికి సంబంధించి పొలిటికల్గా ఎంత చర్చ జరుగుతుందో జనబాహల్యంలో కూడా అంతే చర్చ జరుగుతుంది. జరగకుండా ఎలా ఉంటుందమ్మా? అడ్డమైన చేత మాట్లాడిసిపోతే ఎలాగా? నేను నా డిబేట్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను నీకు. నేను ఒక చేప ఎరేస్తా చూడు, అలా వేసాను. ఏది పవన్ కళ్యాణ్కి ఉపా చీఫ్ ఎందుకు వచ్చి కలిసాడని వేస్తే, ఉపా చీఫ్ కాదు నార్కోటిక్ అధినేత వచ్చి కలిసాడు. అది కూడా ట్రాప్కి దొరికి అక్కడ ఆర్గ్యుమెంట్ ఏమైంది నాకు, అతనికి సింపుల్గా చెప్పాలంటే జనసేన అతనికి నాకు, బాబు నార్కోటిక్ చీఫ్ హోంమంత్రి గారిని కానీ లేదా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టి, ఎందుకంటే మనకి అరణ్య ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ పోలీసు వ్యవస్థతో ఈ పాకెట్స్ నుంచి మనకి గంజాయి సాగు అవుతుంది కదా, అరెస్ట్ చేయాలని ఆయనకి చెప్తాడా, అటవీ శాఖ మంత్రికి వెళ్ళి చెప్తాడా? నాకు అర్థం కాలేదండి కోణంకి. అతను ఆన్సర్ లేక ఓకే అతను నా మీద అదేది ఫేస్బుక్లో వీడియో పెట్టాడు నన్ను తిట్టుకుంటూ. దానివల్ల ఏం లాభం? లాజిక్ ఇప్పుడు అలా కాదు, నాకు లాజికల్గా నేను అతనికి ఖచ్చితంగా డిబేట్లో ట్రాప్ అయ్యింది దొరకరు అంతే కదా. బుల్డోస్ చేసుకెళ్ళిపోతున్నారు. మోడరేటర్ మీకేంటండి అని నన్ను అడుగుతుండే. నార్కోటిక్ చీఫ్ గారు అబ్బాయి పెళ్లికి పిలిచాడంటే అది నాకు అభ్యంతరం లేదు, కానీ ఒక రాష్ట్రంలో సంబంధించిన ఒక లీగల్ ఇష్యూస్ నార్కోటిక్ సంబంధించిన అంశాలని అటవీ శాఖ మంత్రి చర్చి నేను ఒప్పుకుంటాను, పర్యాటక శాఖ మంత్రి చర్చి నేను ఎందుకు ఒప్పుకుంటాను? మీకేంటండి సంబంధం? నన్ను అడిగితే అదే సమాధానం ఎలాగే ఉంటుంది. హోమ్ మినిస్టర్తో కదా చర్చించాల్సింది. అదర్వైజ్ ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారి తర్వాత తీసుకున్నాక ఏమైనా లూప్ హోల్స్ ఉంటే అప్పుడు అటవీ శాఖ మంత్రికి మీ దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు డెలిగేట్ చేస్తారు. అటవీ శాఖలో ఈ విధమైన పాకెట్స్ ఉన్నాయి, మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేయండి, హోంమంత్రి గారితో సహకారం తీసుకోండి, ఎక్సెస్ పోలీస్ ఫోర్స్ ఇస్తామంటారు. ఇది దీనికి డిస్కషన్ ఉంటుందా? మళ్ళీ అభ్యర్థించుకోవాల్సింది హోంమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారినే కదా. ఎక్కడి నుంచి ముందుకు వస్తారా? ముందు నుంచి మెట్ల గారు బయట, కింద నుంచి పైకి. ఇది మాట్లాడితే బాధ వస్తుంది వాళ్ళకి. అంటే ఏంటండి, అధికార ప్రతినిధులు వాళ్ళ తీరుతెన్నులు చెప్తున్నా, వీళ్ళు మనల్ని తిట్టడానికే టైం వేస్ట్ చేసుకుంటే ఎట్లా? జనాలను ఎడ్యుకేట్ కదా చేయాల్సింది. దట్ ఈస్ దర్ రెస్పాన్సిబిలిటీస్ డివేట్ అయితే. ఎందుకంటే మీ పార్టీ మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే అన్నింటికీ వాళ్ళు రియాక్ట్ అవ్వలేక మీ తరపున జరుగుతున్న లెక్కలు ఏంటి, జరుగుతున్న తప్పులు ఏంటి, అసలు అక్కడ జరిగింది ఏంటి, జరుగుతున్నది ఏంటనే మీ ద్వారా వాయిస్ వినిపించాలని కదా. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, అధికార ప్రతినిధులకు ఓపుకుంటే పాత వీడియోలు ఎన్టీవీ డిబేట్లు కానీ TV9 డిబేట్లు కానీ చూడండి. సెన్సిబిలిటీ ఎలా ఉండేదంటే, నేను తెలుగుదేశం నుంచి ధూళిపాలి నరేంద్ర గారు, పయ్యవల కేశవ, రేవంత్ రెడ్డి గారు లాంటి అత్యంత ప్రముఖులు, అలాగే కాంగ్రెస్ నుంచి పాలడి వెంకటరావు గారు, రుద్రరాజు గారు, ఇలాంటి మహనీయులు. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ఒరాటరీ స్కిల్స్తో ఏ రోజు తొట్టుపాటు పదం ఉండేది కాదమ్మా. నువ్వు కూడా సీనియర్ జర్నలిస్ట్గా అలాంటివి ఎన్ని చూసుంటాం మనం. మామూలుగా ఒకవేళ చిన్న మాట దొల్లినా కూడా వెంటనే చెప్పంగానే ఏంటిది we're getting goosebumps about their debates. అమ్మా చర్చలు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక సమైక్య ఉద్యమం లేకపోతే విభజిత రాష్ట్ర తెలంగాణ ఉద్యమంలో ఒక అద్దంకి దయాకర్, రఘునందన్, దాసోశ్రవణం, అట్నుంచి తెలుగుదేశం నుంచి అతిరథ మహారాజు మాడుతుంటే ఎలా ఉండేవి డిబేట్లు? అద్భుతం సార్ అది. వాళ్ళు చెప్తూ సబ్జెక్ట్ అమ్మా అది. ధూళిపాలి నరేంద్ర మాట్లాడుతుంది రాష్ట్ర విభజన విషయంలో, లేదంటే తెలుగుదేశం ఔన్నత్యం గురించి మాట్లాడుతున్న విషయంలోనూ ఏ రోజు కూడా కాంగ్రెస్ కాంట్రడిక్ట్ చేయలేని సబ్జెక్టులు మాట్లాడేవాడు ఆయన. వేర్ ఇట్ కమ్స్ టు ఈయన పాలడి వెంకటరావు గారు, ఆయన అలా మాట్లాడుతుంటే నేను మా గురు సమానుడు ఆయన.
కొంత అలాంటివి చూసి మనం నేర్చుకోవాల్సింది పోయి ఏంది అరే తురేలు ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి చైర్కి రెస్పెక్ట్ ఉండేది కదా. అదే అసెంబ్లీ సమావేశంలో కూడా ఒక్క మాట నోరు జారిన దానికి తల్లి గర్భం అన్న మాట దానికే రాజశేఖర రెడ్డి గారు లాంటి గొప్ప వ్యక్తి విరమించుకోడు ఆ పదాన్ని. ఎక్కడైనా జరుగుతున్నాయి అలాంటివి. ఈ మధ్య ఇంకా నేతలే తిట్టుకుంటున్నారు కదా సార్. ఇంత దిగజారుడుతున్నాం ఎవరికి అవసరం ఇది? ప్రజలు అసలు బుద్ధుందాలకి ఎవరికైనా పార్టీలోకి నోట మాట చెప్తాను, పార్టీ కానీ వంశీ పేలిన పేలాపనికి కొడాలి నాని పేలాపనికి 11 స్థానాలకు పరిమితం అయ్యారు. కేవలం అదే కదా నెగిటివ్. ఇది యువతల పక్క ఇదే ప్రవర్తన వీళ్ళు కంటిన్యూ చేసుకుంటే 11 కాకుండా ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోమని వెళ్ళి చిత్రం ఒక్కడమైనా తిన్నాక తిన్ను మాడుతున్నారు. రావణ్ విషయంలో సార్ ఇప్పుడు డిఫరెంట్ స్టాండ్స్ కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారంటే అంబటి గారు ఏమంటారు, రేపు ఇప్పుడు మనం సపోర్ట్ చేయకపోతే రేపు మనకు అదే గది పడుతుందని అంబటి గారు అంటారు. కొడాలి నాని గారిది ఆయనది ఒక స్టేట్మెంట్ ఉంటుంది, సీఎం ట్విట్టర్ నుంచి ఆయనది ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఏం జరుగుతుంది అసలు మీ పార్టీకి సంబంధించి మీరు తీసుకున్న స్టాండ్ అయినా కరెక్ట్గా ఉందా అని అంటే క్లారిటీ లేదు. ఇప్పుడు యూఏపీఏ చట్టం 1967 ఇప్పుడు ఉందమ్మా. తర్వాత మొన్న 2019 ఆగస్టులో అమిత్ షా గారు కొత్త అమెండ్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఓన్లీ వ్యవస్థలు, ఇప్పుడు ఇండివిజువల్స్ మీద కూడా ఉపా చట్టాలు పెట్టొచ్చు అన్నది అమెండ్మెంట్. ఇది 19 ఆగస్టు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా. అవును, ఆ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఈ కేసు లేదు. ఈ ప్రభుత్వంలో కూడా 2 సంవత్సరాలు 7 సంవత్సరాల్లో ఫస్ట్ టైం రావణ మీద పడింది. ఇది కూడా కాన్సిక్వెన్సెస్ మీరు జాగ్రత్తగా గమనించండి. పోలీస్ వ్యవస్థ ఎక్కడ అతనికి 4 కన్జాక్టివ్ బెయిల్స్ వచ్చాయి. 5th అటెంప్ట్ యూపీఏ చట్టం ఆపాదించబడింది. అంటే ఒక తపేల ఛానల్లో కూర్చొని నువ్వు నిజంగా జర్నలిస్టు కదా, కుల ప్రాతిపదిక మీద ఆ పచ్చళ్ళోడు ఇచ్చిన జర్నలిజం డిగ్రీ ఇది నేను మొహమాట లేకుండా చెప్తున్నా. నువ్వు పేలిన పేలాపని ఏంటి? పోలీసు వాళ్ళు తమిళనాడు ట్రైనింగ్ వెళ్ళి వచ్చి తీసుకుంటేట చట్టాలు ఎలా వక్రీకరించవచ్చు అంతే. ఇక్కడ గన్నవరం డిఎస్పీ గారు విత్ ప్రాపర్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్, ఇది రావణ్ దగ్గర ఏ అమ్మాయి మీద మాట్లాడినవి. తర్వాత నేను దీన్ని చాలా ప్రాక్టికల్గా చెప్తాను. నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మాతో పాటు ఉండేవారు. సడన్గా మా ఫ్రెండ్స్ని ఓ రోజు పోలీసులు వచ్చి రాత్రి అరెస్ట్ చేశారు. అర్థం కాలేదు మాకు ఏంటంటే వాడి దగ్గర విప్లవ సాహిత్యం ఉంది, రాడికల్ భావజాలంతో ఉన్నాడని. ఏం చేయగలిగాం మేము? ఏం చేయలేము. సెక్షన్ అట్లా ఎవరేం చేయలేము. వరవరరావు గారికి నెక్స్ట్ మా ప్రొఫెసర్ సాయిబాబా గారికి ఏమైనా చేయగలుగుతున్నాడు ఎవడన్నా? తిరుగుతూనే ఉన్నారుగా, ఇంకా జైల్లో ఉన్నారు. ఆరోగ్యాలు బాగోలేవు, ఏమైనా సరే కొన్ని దేశ భద్రత ಇಲ್ಲಿ పవన్ కళ్యాణ్ అవతపదంలో సమగ్రత సాహిత్యం ఇవన్నీ కాదు. దానికి ఉన్న సౌరానిటీని జస్టిఫై చేయడానికి కొన్ని చట్టాలు ఆ పరిధిలో విప్లవాత్మకంగా బిహేవ్ చేసే వాళ్ళని నిరోధించడానికి ఆ చట్టాలను పెట్టారు. ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను మాట చెప్తాను, దీన్ని కనెక్టివిటీ సార్ డిబేట్లో చూశాను. మరి అలా అనుకుంటే జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు నక్సలైట్గా యాక్ట్ చేశారు కదా, మరి దాన్ని ఏ పరిధిలోకి తీసుకోవాలంటూ క్వశ్చన్ చేశారు. ఈజ్ ఇట్ రిలవెంట్ సార్ సీరియస్లీ? ఒక విషయం చెప్తాను, చిన్న విషయం చెప్తాను. ఈ మధ్యలో ప్రకాష్ రాజ్ తగిలింది తమాషా చూస్తున్నాడు అందరికి సినిమా పరంగా. ఆయన ఏంటి పని? ఉదాహరణకి ఒక యూట్యూబ్ రమ్మనండి, లేదా టీవీ డిబేట్లకి రమ్మనండి, ఆర్గ్యుమెంట్లు చేయమనండి, లేదా చేతనైతే ಇಲ್ಲಿ బ్రదర్ అనిల్ కుమార్ ఉపన్యాసాలు చెప్తారు కదా క్రైస్తవ సభలు పెట్టి, ఇంకోటి సతీష్ కలవర సతీష్ ఉపన్యాసాలు. వీళ్ళిద్దరికి షోలు ఏమైనా కాకులు ఎత్తుకెళ్ళిపోయాయి ముగ్గురికిన. ఆ రాధా మనోహర్ పేలిన అసందర్భ పేలాపనలకి జీసస్ క్రీస్తుని క్రైస్తవ సామాజిక వర్గాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఎందుకు వీళ్ళు ఉపా చట్టం పెట్టమని పోలీసులకు కంప్లైంట్ ఎవరు? నేను జడాశ్రవాన్ని కూడా ఇదే విషయం అడుగుతున్నాను. ఇప్పుడు అసలు జడాశ్రవం కూడా పెట్టలేదు కూడా కేసు. ఎందుకు పెట్టరు సార్? ఇది దెన్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు రావణ్. ద సేమ్ వై కాంట్ ఇట్ ఈస్ అప్లికబుల్? ఎందుకంటే కాన్స్టిట్యూషన్ వైలేషనే కదమ్మా. 1975 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో నేను పక్కా నా మత స్వేచ్ఛ ఉంది. నేను క్రిస్టియన్ మతం తీసుకోవచ్చు, నెక్స్ట్ చాలా కేటగిరికల్గా నేను ముస్లిం మతాన్ని తీసుకోవచ్చు. కానీ తీసుకోకపోతే నేను నోరు మూసుకుని ఆ మతాలను గౌరవించాలి. అది అమ్మ నీకు తెలుసు కదా, నేను రోజా చేస్తానని. అడుగు మీ ఆఫీస్లో నేను ఆ నెలల్లో మంచిలు కూడా తాగను. నేను ఎందుకు? నాకు గౌరవం, అది గౌరవించవలసిన బాధ్యత ఉంది. నా ముస్లిం సోదరులు నాకు మిత్రులు ఉన్నారు. ఎందుకు సార్ ఇప్పుడు మా వైపులా ఇప్పుడు మొహరం వస్తే మేము ఇంట్లో నుంచి మట్టిలు తీసే వాళ్ళు ఉన్నారు, ఇంటిది వాళ్ళలాగా మట్టిలో అవి తీస్తారు. ఇంటికి పీరీలు ఇవి ఉంటాయి కదా, అవి వచ్చినప్పుడు వాళ్ళను ఇంటిది కాళ్ళకు నీళ్లు పోసి వాళ్ళని రిసీవ్ చేసుకొని దండం కూడా పెడతాం మేము. మా తెలంగాణలో నేను నా చిన్నప్పటి నుంచి చూసి బాయ్ బాయ్ అన్నట్టుగానే ఉండేది. మా కాలనీ రావద్దు అన్నది ఉండకపోయింది. మన బోనాలు ఎక్కడమ్మా? ఫస్ట్ గోల్కొండ. అక్కడ ఎంతమంది ముస్లిం సోదరులు సహకరించారు? నోటు పడ్డా నీళ్లు పడతారు, అన్నపానీలు ఇస్తారు. అవును. ఏమ్మా ఈ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళందరితో రామ్ రహీం అని కలిపి ఉన్నాం మనం. ఎవరు తొట్టిగంగా వాళ్ళందరూ వచ్చి మన్నెత్తికి విచిత్రంగా మరి ఈ ఓవర్ యాక్షన్ బ్యాచ్ గురించి నేను చెప్తున్నా.
వెన్ యూ డూ సర్టన్ థింగ్స్ కన్స్ట్రక్టివ్లీ మెయిన్ యూ విల్ నెవర్ ఫైర్స్ ఎనీ కాన్సిక్వెన్సెస్. అక్కడ కూడా ఏం లేదు నేను అంటుంది. వీళ్ళు ఎంతమందిని ప్రభావితం చేసే స్పీచ్లు ఇచ్చే వీళ్ళు సామాజిక వర్గం పట్ల, వాళ్ళ కులం పట్ల, మతం పట్ల బాధ్యత లేదా? ఇదేనా మీ రెస్పాన్సిబిలిటీ? మీలాంటి పెద్దలే పూనుకోకుండా చేయనంటే ఎవరు మాలాంటి చిన్నవాళ్ళు ఏం చేయగలుగుతాం? బాధ్యత ఉండక్కర్లే ఎవరికైనా, ముఖ్యంగా అధికార ప్రతినిధులకే. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, ప్లీజ్ టేక్ ఎ లైన్ ఫ్రమ్ యువర్ రెస్పెక్టివ్ పార్టీస్, స్ట్రిక్ టు దట్. దాంతో మాట్లాడండి, విభేదించండి, కౌంటర్లు ఇవ్వండి, ఎవ్వరూ బాధపడం. ఏంది తలా తోక లేకుండా గుడ్డెచ్చేళ్ళు పని డిబేట్లకు వస్తారు, ఏం మాట్లాడతారో మీకే తెలియదు. ఓకే, గతంలో కూడా మీరు చెప్పారు మాట్లాడండి, ప్రశ్నించండి, బట్ ఆ లైన్ అనేది దాటకుండా మీరు చేసినప్పుడు మీ వెనుక జనం కూడా నిలబడతారు అంటూ కూడా మీరు చెప్పడం జరిగింది. క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్లో లేరు కదా, మా కర్ణాటకలో ఉన్నారు కదా. ప్రకాశ్ రాజ్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అక్కడ. ఎవరు ఆలమానూరు మీద కర్ణాటకలో కంప్లైంట్ ఇస్తే చచ్చిపోతారే? పనికొచ్చిన పనులు చేయరు, ప్రొవకేషన్స్. రావణ్ 1947 ఇది, రావణ్ 1967 ఇది, రావణ్ 1994 ఇది, 2006 ఇది. ఇప్పుడే జ్ఞాపకం వచ్చిందా? ఈ పోకింగ్ ఎందుకంటాను నేను. పోకింగ్ పక్కన పెట్టేస్తే దాన్ని కొడుమిటి ఈకలు బిగేసినట్టు ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీ సపోర్టర్ అనేసి అని, వాళ్ళ ప్లాట్లోనే ఈ ఛానల్ పెట్టుకున్నారు అనేసి అని, ఎక్కడికి తీసుకెళ్తున్నారు దాన్ని అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడు, మీ ఆఫీస్ ఉంది, గతంలో ఇది గబ్బర్ సింగ్ వాళ్ళ ప్రమోషన్ కోసం పెట్టుకున్నారు. దిల్ రాజు గారి ఆఫీస్ ఇది, ఆయన డబ్బింగ్ ఇక్కడ నడిచింది కదా. ఇది పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తున్నారు మీ ఛానల్ అంటే ఏమైనా అర్థం ఉందా? లేదు కదా. ఇంకా అది కొంతమందికి తలా తోక ఉండదు, ఎద్దీనిందంటే దూడకట్టే బ్యాచాలు. అదే మీరు అన్నారు ఇప్పుడు దిల్ రాజు గారు గతంలో వర్క్ చేయించుకున్నారు ఇక్కడ, ఇప్పుడు మేము తీసుకున్నాము, ఏదో జరిగింది సంభాషణ, దాని మీద వెతికితే మరి దిల్ రాజు గారు ఉన్నారు. దీని ఏమైనా సంబంధం ఉందా అసలు పొలిటికల్కి? దాన్ని ఎవడో నేలటోడి ఇంకో ఛానల్కి వెళ్ళి చేసి వచ్చాను అనుకో, మధ్య దిల్ రాజు గారికి ఏంటి సంబంధం, పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం, గబ్బర్ సింగ్ డబ్బింగ్ టీంకి ఏం సంబంధం? అదే తుంటి కొడితే పళ్ళు రాలనే సామెతను చూడు, ఇలాంటివి చూసి వచ్చాయి. నిజంగా సార్, అంటే ఏదన్నా ఇన్సిడెంట్ రాగానే ఎందుకు వెనకాల వీళ్ళుండి చేపిస్తున్నారు వాళ్ళుండి చేపిస్తున్నారు, ఈ డిబేట్ ఎందుకు వస్తుంది? నాగరాజ్ అనే సిఏ ఇష్యూ డైల్యూట్ అయిపోయి అది పక్కదారి పట్టి రావణ్ చుట్టూ సస్తున్నారన్న ఇంగిత జ్ఞానాలు అడిగి, లేకపోతే ఏం చేయాలా? సింపుల్ కోర్టు కూడా, న్యాయస్థానం దాన్ని ప్రశ్నించే హక్కు నాకు లేదు, కానీ నా స్థాయి కూడా కాదు. గౌరవ జడ్జి గారు ఏమన్నారు, డీజీపీ గారికి ఏం సంబంధమా? ఇక వైఎస్ఆర్సీపీ కాస్త సెన్స్ ఉంటే లాస్ట్ టైం మరి గౌతమ్ సాంగ్ గారిని ఎందుకు సార్ నిలబెట్టారు? నేను ఎవరైనా కౌంటర్ ఆర్గ్యుమెంట్లు ఇచ్చిరే? ఇవి కదా కావాల్సినవి ప్రజలకి. అవే మిస్ అవుతున్నాయి. సంబంధం లేని లాజిక్లు, సంబంధం లేని చెత్త అంతా తీసుకొచ్చి మానెత్తికి పెట్టి రోజు డిబేట్లు దాని మీద. అభిమానం ఇవాళ నేను నారాయణ యాదవ్ డిబేట్ నాకేటమ్మా నాకు అర్థం కాదు. అభిమానం అన్న ముసుగులో ఎవరి పైత్యాలను వాళ్ళని చూపిస్తున్నారు సార్, అంతే సింపుల్గా చెప్పాలి. సింపుల్. కారుమూరి వెంకటరెడ్డి ఎప్పుడైతే పోలీసులు తీసుకెళ్లారో అక్కడ వైసీపీ తరఫున బాగా సింపతి వచ్చారు కదా, ఇది నేను ఏనికన్నా ముందు నుంచి అధికార ప్రతినిధి కదా, నాకేమైనా డౌన్ సైజ్ అయినాయి అని చెప్పి మనోడు పుల్రాజు అవుతారు వ్యక్తి ఎవడేటి చేస్తారు దీనికి. విచిత్రంగా అది ఇప్పుడు మాట్లాడింది కదా, ఎప్పుడో మాట్లాడిన వీడియో ఇప్పుడు ట్రెండ్ అవ్వడం ఏంటి, గుంటూరుకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకుని రావడం ఏంటి? అదే వెనకటికి సామెత ఊరుకుంటే ఉడత గుడ్లు పెట్టిందని. నువ్వు దోష తెగువప్పుడని నీకు ఎవడో చక్క పెట్టాలి అక్కడ. ఏంద్ర ఈ పంచాయతీలని పార్టీ ఆఫీస్లో కాళ్ళు చేతులు లేపి ఓ సామాజిక వర్గ ప్రతినిధులు వస్తే ప్రవర్తించిన తీరుకి పార్టీల చిట్టికేసి వార్నింగ్ ఇచ్చి కూర్చోబెడితే అప్పుడు సెట్ అయ్యి ఉంది ఇలాంటి వాళ్ళు అందరూ. ఈ కోతేశాలు పిచ్చేశాలు వేయకుండా యు ఆర్ ద ఫేస్ ఆఫ్ యువర్ రెస్పెక్టివ్ పార్టీ అన్న ప్రాథమిక ఇంగిత జ్ఞానం లేకపోతే జస్ట్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్, అంతే కదా. అంతకన్నా ఇంకేం లేదు. కొమ్మినేని గారిని కూడా అరెస్ట్ చేస్తారనేసి అంటున్నారు. అమాయకుడు అంతేనా? ఎవరో చేసిందానికి ఆయన ప్రతిసారి పాపం ఛాన్సెస్ తక్కువ. అమ్మా కొమ్మినేని గారి మీద నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి చాలా మంచి అభిప్రాయం ఉంది. ఆయన విభేదించారు కూడా దాంట్లో. ఆయన అంత డెలిబరేషన్స్ అలౌ చేయడైనా వ్యక్తిగతంగా మనకు చాలా గురు సమానుడు ఆయన, పెద్ద మనిషి. అప్పటికీ ఆపుతున్నాడు ఆయన ఆ డిబేట్. ఒకసారి చూస్తే నేను చూసాను. ఆపుతున్నారు ఆయన అసలు, అంటే కాసేపటి వరకు కూడా ఆయన రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారన్న లైన్ కూడా కొమ్మినేని గారికి అర్థం కాలేదు. ఎవరికి అర్థం కాదు. మొన్న సభకి వెళ్ళాను, సడన్ గా ఎత్తుకో నువ్వు సరదా నువ్వు పాడుతున్నావు రాగం ఏంటి, ఆ పాత్ర ఏంటి అన్నట్టు నాకు కూడా నేను బెక్క చచ్చిపోవాల్సి వచ్చింది. రావణ్ను నాతో పాటు చాలా మంది పెద్దవాళ్ళు అందరూ బెక్క చచ్చిపోయారు. ఇదేంటిది ఈ లేట్ మాట్లాడుతున్నారు సభ ఏంటి, అసలు దేని గురించి డిస్కషన్ జరుగుతుంది అనేది చూద్దాం సార్. ఇప్పటికైనా మరి మీరు అన్నట్టుగా అది ఎవరైనా సరే లైన్ దాటకుండా మాట్లాడి క్వశ్చన్ చేస్తే లైన్ ఇమ్మనండి అమ్మ, పార్టీలకి లైన్లు ఇమ్మనండి, తగలడమనండి. డిబేట్లకు వచ్చి ఎవరికి నష్టం లేదు. లైనే ఇవ్వకుండా గుడ్డెచ్చి వెళ్ళిపోయినట్టు వస్తే సబ్జెక్ట్ ఎవరు? నా పక్కోళ్ళు లబోదీపం అంటే ఏడుస్తుంటాడు నాతో పాటు ఛానల్లో కూర్చున్నాడు. ఏడు సార్ ఏమైనా ఉంటే చెప్పండి సార్, ఏదో మాడాలి. అలా ఉంది పార్టీలు ఏం అంటే అబ్బదబ్బ జబ్బా.
తెలుగుదేశం కూడా అంతే. మావిగన్ మీద మళ్ళీ దమ్ముంటే ఇద్దరికి ఛాలెంజ్ చేస్తున్నా, మీ ఇద్దరు స్టాండ్లు పార్టీల పరంగా చెప్పండి రా. మావిగన్కి సంబంధించి నేను ఎందుకు చెప్తానంటే మావిగన్ జగన్ ఎందుకు సపోర్ట్ చేసి వీళ్ళకి తెలియదు. అలా సుజనా చౌదరి బీజేపీ పారాచూట్ బ్యాచ్లు ఇచ్చిన దిక్కుమాల కులు తత్తు ఐడియా అంటారు దాన్ని. తుస్సుమని దీపాలు తపాకి తుస్సుమంటారు చూడు, అలాంటి ఐడియా. ఎందుకంటే వీళ్ళు డిఫెండ్ చేసుకోవచ్చు కదా. ఆ మావిగన్ కొత్త సబ్జెక్ట్ ఏముంది, మా అమరావతి గ్రేటర్ అమరావతి రేడియస్లో మావిగన్ ఉన్న సబ్జెక్ట్ ఉంది. లెట్ ఇట్ ఫోకస్ మోర్, విల్ ఆల్సో ఫోకస్ మోర్ అని ఒక్క మాటతో తీసిపడేయచ్చు. సీరియస్ అమరావతికి జగన్మోహన్ రెడ్డి ఎడ్డేస్తున్నాడు అని అంతులేని కాదు జయప్రద చెప్పి రోజు ఏడుపులు పేరబబ్బులు. మీరు అనేది వాస్తవం సార్, చాలా సింపుల్ లైన్ మీరు అన్నది. ఇప్పుడు అమరావతితో పాటు ఇవి ఉంటాయి, డెవలప్ అవుతాయి. సెక్రటరీ లోగా మన లకడిగా పూల్లో ఎడుస్తుంది సెక్రటరియట్ను సచివాలయం నేను అది ఇటు గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పి రాష్ట్రం అంతా హైదరాబాద్ రాజధాని కాదు కదా అని ఆ దిక్కుమాల ఆర్గ్యుమెంట్లు చేస్తే ఏంటి చేస్తాం. అవి చూసి ఇవి వచ్చాయా? అల్లప్పుడు బిల్ గేట్స్ ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ పెట్టాడు ఆయన, పెద్ద ఆయన, నమస్కారం. ఇదేంటి మీ సచివాలయం ఎలాగుంది, అల్లా నారాయణ కళ్ళ కన్నట్టు ఇలా టవర్ సుగూదుకుంటాను కానీ నేను మైక్రోసాఫ్ట్ పెట్టాను అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి. అప్పుడు లేదు కదా మరి అలా తోక ఉందో దేనికైనా. మాట్లాడుకుంటూ పోతే చాలా లొసుగులు వచ్చేలా ఉన్నాయి సార్ నిజంగా. అమరావతి జగన్మోహన్ రెడ్డి వేస్తాడట, ఎలా ఎత్తాడు ఆయన? మావిగనేటి జోకులు, మావిగనంటే జోక్ కాదు, చెప్పు జస్టిఫై చేయి. అదేంటి మాకు అమరావతి గ్రేటర్ సిఆర్డిఏ పరిధిలో అది కూడా ఉంది కదా, అది కూడా ఖచ్చితంగా 120 కిలోమీటర్ల రేడియస్ ఎందుకు డెవలప్ కదా. సాగరమాలిక దీంట్లో నేను ఆ 16 కిలోమీటర్ల రోడ్డు కూడా నేను పోర్టుకి వేయిస్తున్నాను, మచిలీపట్నం పోర్టుకి. ఇవి చెప్పాలి ముఖ్యమంత్రి గారి స్థాయిలో. అప్పుడు ఎలా ఉంటుంది? కౌంటర్కి అట్టించి సమాధానం ఉండదు. అది ఒక హీటెడ్ డిబేట్. ఎలా పెడతాడు మావిగన్ను, ఇది నేను శాశ్వత రాజధాని చేశాను, చేస్తే ఇది ప్రజాస్వామ్యంలో ఆయన అమెండ్మెంట్స్ జరగలేదు ఎప్పటిదాకా. జరుగుతాయి కదా. ఆయన ఎలా పెడతారు 3 ప్రాంతాల్లో, ఆయన మాత్రం రాజధాని ఎలా పెడతారు చెప్పు? గతంలో ఆయనకి తెలియదు, అనుభవజ్ఞుడు. మనందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అనుభవజ్ఞుడు. అలాగా విశాఖ క్యాపిటల్ అన్నాడు, తుస్. ఇక్కడ కర్నూలు అన్నాడు, తుస్. 2 గుండు సున్నా ఇచ్చారు కదా ఆయనకి. అమరావతి నేను ఉంచుతాను, ఇది కూడా క్యాపిటల్ అన్నాడు. ఏమైంది? అక్కడ కూడా గుండు సున్నాయి కదా. 3 ప్రాంతాలు ఆయన నమ్ముకున్న, ఆయన సిద్ధాంతానికి కట్టుబడిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, యాక్సెప్టెన్స్ ఏమైనా ప్రజలు, ఇవేవి ఆయనకి తెలియకుండా ఇంకో రాగం ఎత్తుకున్నాడు ఆయన మావిగనండి. రేపు మా ఎజెండా అదే అని అసలు అనౌన్స్మెంట్ చేయడము వచ్చమ్మా. ఇప్పుడు 2 కాళ్ళతో 3 ప్రాంతాలు వామనవతారం ఏంటిది? చూద్దాం సార్ ఎటువైపు అవుతుంది. ఎవరు కాదు, ఒక అన్నెసరీ డిబేటబుల్ టాపిక్ కాంది డిబేటబుల్ చేస్తే ఏం చేస్తారు? సందర్భం కాని టైంలో అసలు రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ వచ్చి ఎస్ నాకు మావిగన్ ఈజ్ మై ఫ్యూచర్ ప్రాస్పెక్ట్, నేను అమరావతిలో ఇంకా అప్పు చేసి నేను కట్టదలుచుకోలేదు, ఈ సిఆర్డిఏలో నేను ప్రభుత్వం ఆఫీస్ పెట్టినా దానికి అద్దె కట్టాలట, నాకెందుకు ఈ తలకాయ నొప్పి, అక్కడ నేను వైజాగ్లో డెక్ బిల్డింగ్ కట్టాను, 67 కోట్లు అయింది, 67 కోట్లు నా ప్రజాస్వామ్యంలో నా ఎంప్లాయీస్ కోసం నేను కట్టాను, టక్కన బిల్డింగ్ కట్టాడు అనుకో, ఎవరు కాదంటారు? అంతే కదా. లక్షల కోట్ల దగ్గర కోట్లలోనే అయిపోతుంది అంటే జై జగన్ అంటారు. అంతే కదా. వాళ్ళు హ్యాపీగా గొంతమ్మ కోరికలు కోరే ఎంప్లాయీస్ అందరూ ఉంటారు కదా, కదర్ చొక్కా బ్యాచ్లు, యూనియన్లు, వీళ్ళందరూ కూడా నోరు మూసుకుని పని చేస్తారు కదా అక్కడ, ఓవర్ యాక్షన్ మానేసి. అంతే రేపైతే గోరుతో పోయి దానికి అలా పరశురాముడు గొడ్డలి, లేదా రాజమౌళి సినిమాలో గొడ్డలు ఉంటుంది చూడు, ఆటలతో కొడతామని తిరుగుతుంటారు. టైం వేస్టేనా? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.